సింగరేణి అధికారులు చెప్పా పెట్టకుండా మా ఇండ్లను తీసుకునేందుకు వచ్చిండ్రని నిరసన చేసిన బుధవారంపేట జనాల ముచ్చట్లు మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఆయాల ప్రజల నిరసన చూసి చేసేదేం లేక వెనుకకు పోయిన సింగరేణి రెవెన్యూ అధికారులు ఇయాల మళ్ళో పారి ఇండ్ల మీదకి వచ్చిండ్రని అక్కడ జనాలు ఏం చేసిండ్రో చూడండ్రోలా. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బుధవారపేట గ్రామ పంచాయతీ పరిధి సిద్దపల్లిలున్న ఇండ్లను ఓపెన్ కాస్ట్ విస్తరణ కోసం తీసుకునేందుకు ఇలా మల్లోపారి నంబర్ లేయడానికి రెవెన్యూ సింగరేణి అధికారులు వచ్చిర్రు. కాకుంటే అక్కడ జనాలు మాత్రం వ్యవసాయ భూములతోనట్టుగా ఇండ్లను కూడా తీసుకుంటామంటేనే ఇండ్లకు నెంబర్ లేయనిస్తాం. అట్లా కాకుండా వ్యవసాయ భూములు మొత్తం తీసుకొని మా ఊరి పక్క దాకా ఓపెన్ కాస్ట్ మట్టి కుప్పలు పోస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునేది లేదని సింగరేణి సంస్థ గో బ్యాక్ అనుకుంటా రోడ్డు మీద కూర్చొని నిరసనకు దిగిర్రు. గ్రామ పంచాయతీకి ఎసొంటి నోటీస్ ఇవ్వకుండా ఊళ్ళో ఎసొంటి గ్రామ సభ పెట్టకుండా ప్రజల అభిప్రాయం ఏందో తెలుసుకోకుండా సింగరేణి సంస్థ నిరంకుశంగా ప్రవర్తిస్తున్నదని అక్కడ జనాలు గరానికి వచ్చిర్రు. వేల మంది ప్రజల నోట్లే మట్టి కొట్టే పనులు చేస్తున్న సింగరేణి అధికారులు కనీసం మా ఆవేదనను కూడా పట్టించుకుంటలేరని కోపానికి వచ్చిర్రు. ఎనభై ఏళ్ల ఈడుకున్న పెద్ద మనిషే ఊరిని కాపాడుకునేందుకు అవసరమైతే నా తలకాయ తీసేసుకుంటారని ఫైర్ అయ్యిండు. మా ఊరిని మా ప్రజలను కాపాడుకునేందుకు ఎసొంటి త్యాగాలకైనా సిద్ధమే గాని మా హక్కును కోల్పోవడానికి మాత్రం సిద్ధంగా లేవని సింగరేణి అధికారులకు వార్నింగ్ ఇచ్చిర్రు అక్కడి ప్రజలు. గత 15 సంవత్సరాలుగా రామాయలపల్లి గ్రామాన్ని సింగరేణి అడుగున మోసం చేస్తున్నారు. 700 చిల్లర ఎకరాల భూమిని సాధనం చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా రైతాంగం నోట్ల మట్టి కొట్టింది. కాబట్టి ఇప్పుడైనా ఒకవేళ సింగరేణి అధికారులు రామాయపల్లి గ్రామానికి ఇట్లా తీసుకోవాలనుకుంటే మొత్తం గ్రామాన్ని స్వాధీనం చేసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భూమికి బదులు భూములు ఇవ్వాలి, లేకుంటే ఎకరానికి మెరుగైన నష్టపరిహారం 50 లక్షల రూపాయలు సింగరేణి కట్టియాలని, అదేవిధంగా ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని, R&R ప్యాకేజ్ కల్పించాలని, ఊరుకు సమాన గ్రామాన్ని నిర్మించాలని ఈ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. సింగరేణి అయ్యంగా ఇప్పటికే మేము చాలా నష్టపోయినాం. అయినా కూడా సింగరేణి అధికారులు మా ఊరి మీద పగబట్టినట్టే చేస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని మా నోట్లే మట్టి కొట్టేదాకా నిద్రపోయేటట్టే గల్లబడతలేరు. కానీ మేం మాత్రం సింగరేణిని అడుగడుగున అడ్డుకుంటాం, మా ఊరిని కాపాడుకుంటామని అంటున్నారు. నేను దాదాపు మా బుధవారపు గ్రామ పంచాయతీలో దాదాపు ఒక 20-25 గౌడ కుటుంబాల్లో జీవించడం జరుగుతుంది. మేము ప్రతి పొద్దున లేచిందంటే ఇక్కడికి వచ్చి చెట్లు తీసుకొని బతకడం జరుగుతుంది. ఏంటంటే తాటి చెట్లు కానీ ఈత చెట్లు కానీ మా ఈ 404 ఎకరాల భూమి వీళ్ళు తీసుకుంటా అంటున్నారు. అందులోనే మా యొక్క చెట్లు ఉన్నాయి, మా జీవనోపాధి ఉంది. మా జీవనోపాధిని వీళ్ళు దెబ్బతీసిన తర్వాత రేపటి రోజు మేము ఏం చేసుకొని బతుకుడు? మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లల చదువులకు వ్యవస్థకు మేము ఏ రకంగా బతకగలుగుతాం? ఈ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారు? మొత్తం భూమి అంతా తీసుకుంటాం, ఊరు మాత్రం ఉంచుతాం అంటే మేము ఉండేది బుధవారపేట విలేజ్ లో. భూమి అంతా తీసుకుంటే మేము తెల్లారితే పొద్దుకు అచ్చిక చెట్లు ఎక్కువ బతుకుతాం. మొత్తం మా భూమి అంతా తీసుకొని చెట్లు మొత్తం మీ యొక్క గౌడ సంఘం యొక్క చెట్లన్నీ తీసుకుంటాం అంటే మా మినిమం ఒక 25 గౌడ కుటుంబాలు ఈ రోజు వీధిలో పడే పరిస్థితి ఏర్పడ్డది. రేపటి రోజు మాకు ఉపాధి అనేది చూపించిన తర్వాత తీసుకోవాల్సిందే మేము కోరుకుంటున్నాం. కుల వృత్తిని నమ్ముకొని తాటి ఈత చెట్లను గీసుకుంటూ బతుకుతున్న మా పాలిట సింగరేణి సంస్థ పెనుశాపం లెక్క తయారైంది. మా తాడి చెట్లు ఈ దవానం మొత్తం ఓపెన్ కాస్ట్ కింద కాలగర్భంలో కలిసిపోతే మేము ఎట్లా బతుకుడని ఇక్కడ గౌడన్నలు సింగరేణి అధికారులను ప్రశ్నించిండ్రు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు మాకు అన్యాయం జరిగే పనులు బంద్ పెట్టి మాకు న్యాయం జరిగేటట్టు చూడాలి, లేకుంటే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వార్నింగ్ ఇచ్చిర్రు. మరిగా మంత్రి శ్రీధర్ బాబు సారు, మీ ఇలాకాల ప్రజలు సింగరేణియంగా అరిగోస పడుతున్నారు. మరిగా వాళ్ళ తిప్పలు వాళ్ళు వాడతారని అనుకోకుండా జర ఇప్పటికైనా సింగరేణి అధికారులతో మాట్లాడి వాళ్ళకు న్యాయం జరిగేటట్టు చూడుండ్రి. ఏమంటున్నావు?